అబ్బబ్బబ్బబ్బా ఈ గొడవలేంటో ఏమో నాకు అర్థం కాదు. పొద్దున్నే ఏవైతే అవ్వద్దు అనుకుంటానో అవే గొడవలు అవుతాయి. ఇప్పుడు ఎలా? ఏందో దీని అట్లా చూస్తున్నావు? ఏం గొడవ ఏంటి మ్యాటర్ చెప్పు అని అడుగుతున్నావా? అసలు మ్యాటర్కి వచ్చేస్తా. పొద్దున మా ఎదురింటి ఆవిడ పిలిచి ఒక ప్రాబ్లం చెప్పింది. తర్వాత మా పక్కింటి ఆవిడ వచ్చి కూడా ఒక ప్రాబ్లం చెప్పింది. అది కూడా సైలెంట్గా బాగానే విన్నా. పావని ఉంది కదా, పావని కూడా పిలిచి నాకు ఒక ప్రాబ్లం చెప్పింది. అది కూడా సైలెంట్గా నోరు మూసుకొని వినొచ్చు కదా. ఆహా, వినలేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే చెప్పిన ముగ్గురి ప్రాబ్లం కూడా ఒకటే. ఆ ప్రాబ్లం ఏంటంటే పిల్లల నుంచి ఫోన్ దూరం చేయడం ఎలా. అంతే వదిన. ఇది చెప్పగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే అప్పుడైనా సరే, ఏమే పావని, పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు ఫోన్ చూస్తూనే ఉంటావు, బ్రష్ చేసేటప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు, బట్టలు పిండేటప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు, వంట చేసేటప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు, ఆఖరికి టీవీ చూసేటప్పుడు కూడా నువ్వు ఫోన్నే చూస్తూ ఉంటావు. పావని, ఆవు చైన్ల మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నా. అంతే వదినా, దానికి ఇంత ఎత్తెగిరి అబ్బబ్బా అంటే ఇప్పుడు నేను ఆవుని, నా కొడుకు దూడ అనుకుంటూ ఒకటే గొడవకొచ్చింది వదినా. అరే, నేనేమైనా చెడు చెప్పానా వదినా ఇంత చిన్నదానికి? అయినా నేనేమైనా తక్కువ తిన్నానా? నేను కూడా కావాలంటే గొడవకి వెళ్ళొచ్చు. అయినా వైరల్ అవ్వాల్సింది నా వంటలు, గొడవ కాదు అని ఆ టాపిక్ అక్కడికే కట్ చేశా. ఇంతకీ ఈ వైరల్ వంటలక్క చేయబోయే వంట ఏంటంటే చిట్టి చిట్టి గులాబ్ జామ్. చిట్టి చిట్టి గులాబ్ జామ్ కి కావాల్సిన పదార్థాలు పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. సో దీనికి మనకు కావాల్సింది పాలు, నిమ్మరసం, కుంకుమ పువ్వు, మైదా, పచ్చి కోవా, చక్కెర, యాలకుల పొడి, అలాగే రోజ్ వాటర్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో మనము 1/2 లీటర్ పాలు పోసాము. సో పాలుని ఫస్ట్ మరగనివ్వాలి. సో పాలు మరిగేంత వరకు వేరే పని చేద్దాం. సో ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 1.5 కప్పు షుగర్ వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే షుగర్ మునిగేంత వరకు, పంచదార మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. పంచదార బాగా మునిగింది. సో అంతవరకు నీళ్లు పోసుకుంటే పాకం అనేది ప్రాపర్గా వస్తుంది మనకి. పాలు పొంగాయి. సో ఇలా పొంగిన పాలని, ఎందుకంటే మనము గులాబ్ జామ్ చేయడానికి ఏదైతే పిండిని తయారు చేసుకుంటామో దానికి ఇందులో నుంచి వచ్చే ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. ఈ పాలని ఇప్పుడు మనం విరగ్గొడుతున్నాము. ఇక్కడ నేను నిమ్మరసం తీసుకున్నా. సో నిమ్మరసం వేసి దీన్ని మెల్లగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇంకా లేట్ చేయకుండా ఇందులో వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే పన్నీర్ అయిందో దాన్ని తొందరగా చల్లగా చేసుకోవాలి, లేకుంటే అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనకి మృదువుగా కూడా గులాబ్ జాములు ఉండాలి కాబట్టి ఈ టెంపరేచర్, ఈ పన్నీర్ది ఏదైతే టెంపరేచర్ ఉందో దీన్ని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని వడబోయాలి. అయితే ఇప్పుడు మనము ఇందులో నిమ్మరసం వేసాం కదా. సో ఈ పన్నీర్కి కొంచెం ఆ నిమ్మరసం పట్టుకునే ఛాన్స్ ఉండొచ్చు. సో దాని కొరకు ఆల్రెడీ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇలా వాటర్ పోసి దీన్ని కడిగేసుకోవాలి. సో దీంతో ఏంటంటే టెంపరేచర్ కూడా మొత్తానికి తగ్గిపోతుంది. మనకు నార్మల్ బయట పన్నీర్ ఏ టెంపరేచర్లో అయితే దొరుకుతుందో అంటే మన రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని అందరికి ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, అయినా గులాబ్ జామ్లో పన్నీర్ ఏంటి వంటలక్క అని. నాకు అన్నయ్య చెప్పిన రెసిపీ అదే. ఇలాంటి పదార్థాలన్నీ మనం యూజ్ చేసినప్పుడే ఆ అసలైన గులాబ్ జాము. అప్పుడు మీరంతా తిన్నాక ఏమంటారు అని అనాల్సిందే. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ బౌల్ ఉంది కాబట్టి ఇందులో ఫస్ట్ మనము పచ్చి కోవా వేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చి కోవా
అయితే నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఆ ఎగ్జాక్ట్ క్వాంటిటీ చెప్పినావు అనుకో, మా ఇంట్లో కూడా సేమ్ అలానే గులాబ్ జాములు చిట్టి చిట్టి గులాబ్ జాములు అవుతాయి కదా అనే ఒక క్వశ్చన్ మీ మైండ్లో ఉంది. నాకు ఆ విషయం అర్థమైంది. సో ఈరోజు నేను తీసుకున్న ప్రపోర్షన్స్ ఏంటంటే, నేను తీసుకుంది 400 గ్రాములు షుగర్, అది షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసేసా. 200 గ్రాముల కోవా, అలానే ఇది ఇప్పుడు నాకు తెలిసి 100 నుంచి 120 గ్రాముల వరకు వచ్చి ఉంటుంది ఈ పన్నీరు. సో ఈ పన్నీర్ 100 నుంచి 120 గ్రాములు ఉంది. అలానే 50 గ్రాములు మైదా. అంటే షుగర్ సగంలో కోవా, కోవా సగంలో పన్నీర్, పన్నీర్ సగంలో మైదా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను కాబట్టి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొందరు పాలు పోసి కూడా గులాబ్ జాములు చేస్తారు. ఇందులో ఏంటంటే కోవా పన్నీర్ రెండు కొంచెం మాయిస్టే ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు మళ్ళీ సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ ఒకే ఒక్క దాంట్లో పోస్తాము, అది కూడా షుగర్ సిరప్లో. సో ఇలా దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఒక్కసారి ఈ షుగర్ సిరప్ది కూడా మనము అంటే చక్కెర పాకంని కూడా ఒకసారి కలిపేసుకుందాం. సో పాకం ఆల్మోస్ట్ అయ్యేంతలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ కుంకుమ పువ్వు, అలాగే ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా రోజ్ వాటర్. ఇంకా దాని పని దాన్ని కానిచ్చేద్దాం. సో మనం పిండి కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఉండలు చేసేద్దాం. ఇదేంటంటే ఇప్పుడు మనము ఎంత చిన్నగా చేసినా సరే వేయించినప్పుడు కొంచెం ఉబ్బుతాయి, అలాగే షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా ఉబ్బుతాయి. కాబట్టి చిన్న సైజులో, మనం ఆల్రెడీ వీటి పేరే చిట్టి చిట్టి గులాబ్ జాములు అన్నాం కాబట్టి ఈ సైజు చాలు. ఎలాగో ఈ చిట్టి చిట్టి గులాబ్ జాములు చేసే వరకు టైం పడుతుంది కాబట్టి అంతలోపు మనకి టైం వేస్ట్ ఎందుకు, నూనె పెట్టేసుకుంటే అయిపోతుందిగా. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నా తెలుసా. యాక్చువల్లీ నా బిడ్డ కూడా అంతే, ఫోను అని ఒక ఏమంటారు ఆ ఏడుపుని, మొండేడుపు. ఫోన్ చేతిలో నుంచి లాక్కుంటే మొండేడుపు, అదే ఫోన్ చేతికిస్తే బాగానే ఉంటుంది. తినేటప్పుడు కూడా ఫోనే కావాలి. మరి ఆ ఫోన్ని నేను దానికి దూరం చేశాను తెలుసా. మరీ ఫోన్ చూడకుండా పిల్లల్ని పెంచుతున్నాను అనేది ఏం లేదు. సో ఆ ఫోన్ని దానికి ఎలా దూరం చేశానంటే, ఫస్ట్ ఆ యాప్స్ అన్ఇన్స్టాల్ చేశాను. ఇంకొక విషయం చెప్పనా, ఇవి ఇందులో వేసి చెప్తా ఆగండి. సో మన చిట్టి చిట్టి గులాబ్ జాములు అయితే ఇక్కడ నేను ఉండలు చేసి రెడీగా పెట్టాను. గులాబ్ జాములు వేసేసుకోవడమే, వాటిని బాగా వేయించేసుకోవడమే, దాని తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవడమే, దాని తర్వాత నోట్లో వేసుకోవడమే. ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే చిన్న చిన్నగా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలానే ఉండాలి. ఆ చిన్న చిన్న బబుల్స్ మాత్రమే రావాలి. మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంటే కూడా అది ప్రాపర్గా రావు. సో లోపల అంతా ఈక్వల్గా అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కసారి గులాబ్ జాములు వేయగానే ఎంబటే కలిపేయాలని అనుకుంటాం కదా, ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంది అదే. విరిగిపోతాయండి, వేసిన వెంబటే కలిపేస్తే అతుక్కుని ఉండిపోతాయి. అన్నీ పైకి తేలాయి. ఇప్పుడు ఇలా ఇలా కలుపుకోవాలి. అలా అయితే గులాబ్ జామ్ అంతా కూడా ఒకటే కలర్. ఇంకొక 2 నిమిషాలు ఇలానే వేగుతూ ఉండాలి. గులాబ్ జాములు ఈ కలర్లో రావాలి. అయిపోయింది చూడండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని చక్కెర పాకంలో వేసేస్తుంది. సో ఇవి కొన్ని గులాబ్ జాములు పైన అలానే ఉండిపోయాయి కాబట్టి ఒక్కసారి దాన్ని అలా కలిపేసుకుంటే షుగర్ సిరప్ అనేది అన్నిటికీ ఒక్కసారి పట్టేస్తుంది. ఇలా చిట్టి చిట్టి గులాబ్ జాములు షుగర్ సిరప్లో వేయగానే ఒక 10 నిమిషాల వరకు దాన్ని వదిలేసామనుకోండి, చిట్టి చిట్టి గులాబ్ జాములు రెడీ. ఇంకా ఇదంతా క్లీనింగ్ చేసుకొని నెక్స్ట్ వంట ఏంటో అది కూడా చెప్పేస్తాం. ఇప్పుడు మీ వైరల్ వంటలక చేయబోయే వంట పొట్టి సమోసా.
ఇంకా లేట్ చేయకుండా ఆ పొట్టి సమోసాలకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకుందాం. దీనికి కావాల్సింది 1 కప్పు మైదా, వేయించిన పెసరపప్పు, సన్న సేవ్, బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కారం, చక్కెర, వాము, చాట్ మసాలా, గరం మసాలా, ఆమ్చూర్. ఇంకా లేట్ చేయకుండా చేసిద్దాం. సో ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు మైదా తీసుకుందాము. దీంట్లోకి వాము, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం నూనె వేసి వేడి నూనె పోసాం కాబట్టి జాగ్రత్తగా కలపాలి. పిండి ఎలా అవ్వాలి అంటే ఇలా నేను ముద్ద చేస్తే ఇలా ముద్దలా ఉండాలి. ఇలా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకోవాలి. సో ఇలా ఈ పిండిని అంతా కూడా ఒక ముద్దలాగా చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. స్టఫింగ్కి మనం ఫస్ట్ అంటే ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచిది. నేను ఇక్కడ బాదాం తీసుకున్నాను. అంటే ఇది నట్స్ ఫిల్డ్ చోటా సమోసా. ఇవన్నీ కట్ చేసుకుంటాను, మీరు అలా చూస్తూ ఉండండి ఎంత ఫైన్గా చాప్ చేస్తాను. వదినా ఉన్నవా? నీకోసమే చూడు ఎంత సన్నగా. దీన్నే ఫైన్లీ చాప్డ్ నట్స్ అని అంటారు. సో నేను కూడా అట్లనే ట్రై చేసిన. ఈ గ్యాప్లా నేను ఇవి కటింగ్ చేసుకొని మీతోని ముచ్చట్లు పెట్టే టైంలో పిండి ఎండిపోతుండే. అందుకనే పిండిని ఇట్లా తడిబట్టేసి పెట్టిన, అట్లయితే పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు లోపల మరి స్టఫింగ్ చేసుకోవాలి కదా, దాని ప్రాసెస్లోనే ఉన్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో బాదాం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, సన్న సేవ్, వేయించిన పెసరపప్పు, కొద్దిగా షుగర్, ఇది ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా, అలానే కొద్దిగా కారం. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంతే, చిటికెడు ఉప్పు. ఇదైతే కలిపేసుకున్నా. ఇప్పుడు మనము పిండి దగ్గరకు వద్దాం. అంటే సమోసాలు చెయ్యాలంటేనే మనకి ఫస్ట్ కావాల్సింది పిండి, అది కూడా కరకరలాడుతూ సమోసాలు అవ్వాలి కాబట్టి పిండిని ఫస్ట్ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వీటిని ముద్దలు చేసుకోవాలి. సో చేసినప్పుడు ఎలా ఉండాలంటే వంటలక్క అలా వచ్చింది, అలా ముచ్చట్లు చెప్పింది, అలా చేసింది, అలా టేస్ట్ చేసింది, ఆఖరికి అని అనేలాగా వంటలు అయ్యాయి అని అనిపించాలి కదా. ఈ పిండి ఏదైతే ఉందో మనం చపాతీలు ఇలా చేసుకొని మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ అంటే రౌండ్గా చేస్తాం కదా, ఇది రౌండ్గా కాదు చేయాల్సింది. ఇది పొడుగైతే చేస్తున్నా కానీ కొంచెం వెడల్పు కూడా ఉండాలి. సో అలా ఫోన్తోని లేదా పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల ఏమేమి అవుతాయి అంటే తెలియకుండానే పిల్లల్ని కసిరించుకుంటాను తెలుసా. అంటే ఫోన్తో ఏమవుతుందంటే ఫోన్ చూసిన ప్రతిసారి మనం ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, అదే ఆలోచనలో ఉంటాము. అదే టైంలో పిల్లలు వచ్చి అమ్మ అని పిలిచినా అమ్మ అని పిలిచినంత ఎఫెక్ట్ అనిపిస్తుంది. చూడండి ఇంతే వెడల్పు, మిగతా అంతా పొడుగ్గా. ఇప్పుడు ఈ 6 తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ఎలాగో రెడీ ఉంది కాబట్టి ఒక స్పూన్ కావాలి.
సో అది మనకి ఇక్కడ స్టఫ్ కూడా రెడీగా ఉంది, సమోసాలు చేయడానికి పిండి కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే ఇది చాలా టెక్నిక్గా చేసేది. మాకు తెలుసులే అని అంటావేమో వదినా. అక్క నువ్వు కూడా చూస్తున్నావు కదా, అందరికీ చెప్తున్నాను చూడండి. ఇది నేర్చుకున్న తర్వాత నాకు ఆహా ఇలా కూడా చేస్తారా అని అనిపించింది. అందుకే ఎంబటే మీకు కూడా చూపించేసేయాలి అని అనుకున్నాను. సో ముందుగా ఈ పై భాగం దగ్గర కొద్దిగా నీళ్ళు పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎటువంటి గ్యాపింగ్ అనేది రావద్దు. ఇక్కడ గ్యాప్స్ వస్తే మళ్ళీ మనం స్టఫ్ చేసుకుందంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, ఎక్కువ నూనె గుంజడం కానీ ఇవన్నీ అవుతాయి. చూడండి, కోన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని లోపల మనము ఈ డ్రై స్టఫ్ అనేది వేసుకోవాలి. సో ఈ స్టఫ్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒత్తండి, లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై పార్ట్ ఏదైతుందో ఇక్కడ కూడా కొద్దిగా నీళ్ళు అద్దుకోవాలి. నీళ్ళు అద్దుకున్నాక ఇలా ఫస్ట్ ఇక్కడ ఇలా ఎస్ లాగా పెట్టుకొని ఇదంతా కూడా అతికించేసేయాలి. ఇలా అయిన తర్వాత చూడండి, ఇక్కడ నేను పెట్టేటప్పుడు కొంచెం గ్యాపింగ్ వచ్చింది. ఈ గ్యాపింగ్ కూడా ఉండొద్దు. ఇప్పుడు ఈ సమోసాని ఇలా కూర్చోబెట్టి ఇలా పొట్టి సమోసా రెడీ. మరి పొట్టి సమోసాని ఇక్కడ పెట్టేసుకుందాం. నూనెనైతే కాగింది, వేసేసుకోవచ్చు. నేను గులాబ్ జాములు వేసేటప్పుడు కూడా చెప్పాను కదా మీకు, ఒక కరెక్ట్ టెంపరేచర్ అనేది వీటికి ఉండాలి, అప్పుడే మొత్తం కూడా వేగుతాయని. ఇప్పుడు చూడండి, అవి కూడా మెల్లమెల్లగా పైకి తేలుతాయి. అంటే సమోసాలు కూడా మెల్లమెల్లగా పైకి తేలుతాయి. ఈ సమోసాలు వేగడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 8 నుంచి 10 నిమిషాలు. ఇవి డార్క్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు, ఇలా లైట్ బ్రౌన్లో వచ్చినా చాలు. ఎందుకంటే మనకి ఆ క్రిస్పీగా ఉండాలి కదా, చూడడానికి కూడా బాగుండాలి, తినడంలో కూడా టేస్టీగా ఉండాలి. అది తిన్న తర్వాత మీరంతా ఏమనాలి, ఎగ్జాక్ట్లీ అని అనాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీటిని కొంచెం అందంగా డెకరేట్ చేద్దామా? వదినా, అక్క చూసారుగా, చిట్టి చిట్టి గులాబ్ జామ్, పొట్టి సమోసాలు. రెసిపీ అయితే పిన్ టు పిన్ మీకు గుర్తుంది కదా. పర్లేదు వదినా, మీకోసం ఇంకొకసారి చెప్పనా, చూసేయండి. చిట్టి చిట్టి గులాబ్ జామ్. ముందుగా ప్యాన్లో 1/2 లీటర్ పాలు మరిగించాలి. ఇప్పుడు కడాయిలో 1.5 కప్పు షుగర్ వేసి షుగర్ మునిగేంత వరకు నీళ్లు పోసి పాకం చేసుకోవాలి. అందులోనే కుంకుమ పువ్వు అలాగే ఇలాచీ పొడి వేసుకొని రోజ్ వాటర్ వేసి కలుపుకుంటే చక్కెర పాకం రెడీ. తర్వాత మరిగిన పాలల్లో నిమ్మరసం పోసి పాలు విరక్కొట్టుకోవాలి. అందులోనే చల్లనీళ్లు పోసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో పచ్చికోవా వేసుకొని పాలని విరగ్గొట్టుకొని చేసుకున్న పన్నీర్, మైదా వేసి బాగా కలిపి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిట్టి చిట్టి ఉండలు చేసి నూనెలో నేను చూపిస్తున్న విధముగా వేయించుకొని చక్కెర పాకంలో వేసుకుంటే చిట్టి చిట్టి గులాబ్ జామ్ రెడీ. పొట్టి సమోసాలు. ముందు బౌల్లోకి కప్పు మైదా, వాము, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలిపి ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ కలిపి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, బాదాం, జీడిపప్పు చిన్నగా చాప్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి సేవ్, వేయించిన పెసరపప్పు, షుగర్, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దగా చేసుకున్న సమోసా పిండి తీసి చిన్న ఉండలు చేసి చపాతీ కర్రతో ఒత్తుకొని చూపిస్తున్న విధంగా సమోసా షేప్ చేసి మధ్యలో డ్రై ఫ్రూట్ స్టఫింగ్ పెట్టుకొని నూనెలో వేయించుకుంటే పొట్టి సమోసాలు రెడీ. చూసారు కదా, వైరల్ వంటలక్క ఎటువంటి వంట చేసినా సరే అందరు అనాల్సిందే అని.
ఫస్ట్ టేస్టింగ్ టైం. ఇవేంటి చిట్టి చిట్టి గులాబ్ జామ్. వా, నేను అలా బైట్ చేస్తుంటేనే తెలిసిందండి ఎంత రౌండ్గా ఉన్నాయి. చూడండి చూడండి, ఫ్లఫీగా ఉన్నాయి, ఎక్కడ క్రాక్స్ లేవు. బ్రేక్ చేసినా సరే, అంటే నేను బ్రేక్ చేసేదాకా కూడా గులాబ్ జామ్ బ్రేక్ అవ్వట్లేదు. మనకి హోటల్లో ఎలా అయితే ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలానే. ఇది కాకుండా నెక్స్ట్ సమోసా టైం. అదేంటో ఎన్ని వంటలు ఎన్ని చేసినా సరే నా వంట నాకు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. ఒక 7 నుంచి 10 రోజుల దాకా హ్యాపీగా బాగా ఉంటాయి తెలుసా. అప్పుడు ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ టైంలో ఇది ఇచ్చేయచ్చు. వంట చేసుకుంటూ చాలా ముచ్చట్లు పెట్టాను కదా, గుర్తుంది కదా వదిన. ఫోన్కి మనము దూరంగానే ఉండాలి, పిల్లలు కూడా దూరంగానే ఉండాలి. తల్లి సెల్లు చూస్తే పిల్ల పుస్తకం ముడుతుందా? అమ్మో పావని ఫోను. మీరు ప్రస్తుతం డైల్ చేస్తున్న నెంబర్ అందుబాటులో లేదు. ఒక 4 సంవత్సరాల తర్వాత కాల్ చేయండి.